ఎందుకంటే బాలయ్య మీద నమ్మకం అలా ఉన్నది. అయితే అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది ఆ రోజు, పక్కా రిలీజ్ అవుతుంది ఆ రోజు అనే ఉద్దేశంతో నైట్ 9 వరకు ఈడనే ఉన్నపోయాం. నైట్ ఈడ సినిమా ఈ థియేటర్లోనే ఉన్నాము. నైట్ 9 దాకా ఇక్కడే ఉన్నాము. నా గొంతు పాడైపోయింది భయ్యా, ఇంకా ఏమనుకోకు, ఇప్పటికే అయిపోయింది. థియేటర్లోకి పోతే ఎట్టవుతుందో నాకే తెలియదు. ఇంకా ఎనర్జీ దాచుకుంటున్నావా థియేటర్లోకి వెళ్ళి అరవడానికి? దాచుకునేది లేదు, ఇంకా అయిపోయింది. ఆడిపోతే లోపల దాచారా? ఓకే. మాది కర్నూలే. బాలయ్య ఫ్యానా? బాలయ్య ఫ్యాన్. ఎందుకు ఇష్టం బాలయ్య అంటే? బాలయ్య అంటే చిన్నప్పటి నుండి అభిమానం, మా బాబాయ్ నుంచి అది నేర్చుకొని అప్పటి నుండి ఫ్యాన్. బాలయ్య ఫ్యాన్ ఇంకంతా. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్, అఖండ తాండవమే బ్లాక్ బస్టర్ అందుకని చెప్తున్నాం. జై ఎన్టీఆర్, జై బాలకృష్ణ. సో ఇది ఇక్కడ పరిస్థితి. మొత్తానికి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. షో ఎప్పుడెప్పుడు పడుతుందా, బాలయ్యని ఎప్పుడెప్పుడు థియేటర్లో స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాలా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు రిలీజ్ అయిన ట్రైలర్, టీజర్ అన్నీ కూడా, ఎస్పెషల్లీ బోయపాటి బాలయ్య కాంబో అండ్ ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా రీచ్ అయ్యేలాగానే సో ఇప్పటివరకు కంటెంట్ మొత్తం కూడా రిలీజ్ అయింది. సో లోపల పాలాభిషేకం కూడా చేస్తున్నారు. ఒకసారి ఆ విజువల్ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్ళి, థియేటర్ లోపలికి వెళ్ళి. మా ప్రతినిధి అనింద్ర మీరు చూస్తున్నారు, లోపల పాలాభిషేకాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈస్ ట్రైంగ్ టు గో ఇన్సైడ్ అండ్ మీకు చూపించబోతున్నారు అక్కడ పాలాభిషేకాలు ఎలా జరుగుతున్నాయి, ఫ్యాన్స్ పూనకాలు ఏ విధంగా ఉన్నాయనేది. ఇట్స్ 7:30, జస్ట్ 1.5 hour మోర్. కేవలం గంటన్నర సమయమే ఉంది తాండవం మొదలవడానికి. అఖండ తాండవం ఎలా ఉండబోతోంది అనేది మీరు చూడబోతున్నారు స్క్రీన్స్ లో. ఇప్పుడే బయట ఫ్యాన్స్ ఇప్పటికే మీరు చూస్తున్నారు. అండ్ కేవలం హైదరాబాద్ లోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఏపీలో సైతం పెద్ద ఎత్తున అభిమానులు తరలి వస్తున్నట్లుగా తెలుస్తోంది. థియేటర్స్ దగ్గరికి భారీగా వచ్చి బాలయ్య సినిమాకి, అదిగో మీరు చూస్తున్నారు స్క్రీన్ లో చూడొచ్చు, స్క్రీన్ లో మీరు చూస్తున్నారు బాలయ్య కట్అవుట్స్ కి, అక్కడ ఉన్నటువంటి ఆ బ్యానర్స్ కి పాలాభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి. అనింద్ర ప్లీజ్ గో అహెడ్. ఎస్, ఇప్పుడే పాలాభిషేకం చేశారు ఇక్కడ అభిమానులు. ఒకసారి వాళ్ళతో మాట్లాడుతాం. అధ్యక్షుడు కొత్తపల్లి రామగౌడ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఇట్లా ఉన్నాయి ముసాపేటకి. ఇప్పుడు సినిమా హైప్ ఎలా ఉంది? బుకింగ్స్ కూడా అసలు బీభత్సంగా ఉన్నాయి. అది శిఖరాగ్ర స్థాయి అండి, మనం ఊహించలేము. ఎందుకంటే అన్నగారి స్థాయి అది మనం ఊహించలేము. ఎందుకంటే బాలయ్య బాబుది ఒకటి మన ఊహకు అందకుండా ఉంది ఈరోజు. ఎందుకంటే మామూలుగా బాక్స్ ఆఫీస్ రికార్డులు అంటే ఒక స్థాయి ఉంటుంది, ఇది ఒకటి శిఖర స్థాయిది మనం ఊహించలేము. ఎందుకంటే హిమాలయ రేంజ్లో ఉంది బాలయ్య బాబుది ఇప్పుడు ఈ స్థాయి. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ది, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో మామూలు స్థాయి హీరోలు పాన్ ఇండియా లెవెల్ ఇటు కొడితే అది వేరే ఉంటుంది, కానీ బాలయ్య ఇటు కొడతారని తట్టుకోలేరు. ఎందుకంటే తర్వాత వచ్చే ఆ స్థాయి ఉన్న హీరోలు, ఆ సమకాలికులు ఆ రికార్డు బదులు కూడా చాలా కష్టం. అది రిలీజ్ ఒక 1 week గ్యాప్ మొన్న వచ్చింది కదా, మేము అనుభవించిన అనుభవం అది ఉంటుంది. ఎందుకంటే మేము ఒకరికి కించపరిచేటట్లు, ఒకరి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము తట్టుకుంటాం. ఎందుకంటే బాలయ్య అభిమానులు నీతి నిజాయితీ నివర్త ఉంటాం అంతే. ఏంటి మీ రియాక్షన్? అప్పుడు ఆగిపోయింది కదా, ఆగిపోయింది, రిలీజ్ కూడా ఒక 2-3 days క్లారిటీ మనసుగా కొంచెం ఉంటుందండి, మాకు మనసులో ఉంటుంది అంతే. కానీ మేము ఏదో చెయ్యాలే ఉద్దేశం మాకు ఏముండదు. నిర్మాత తప్పిదం ఉంది, చిన్నది మిస్టేక్, తప్పు తీసుకోరు అంతేముంది. ఇంకా పెరిగింది, ఇంకా అంతేం లేదు. మాకు ప్రచారం జరిగింది అంతేం లేదు. పానీయ లెవెల్ అంతేముంది. సినిమా ఎందుకు లేట్ అవుతుందంటే ప్రచారం జరిగింది పానీయ లెవెల్. బాలీవుడ్లో ఉంది ఇప్పుడు స్థాయిలో, తమిళనాడులో జరుగుతుంది ఇప్పుడు సినిమా, బాలీవుడ్లో, టాలీవుడ్లో, తెలంగాణలో, ఆంధ్రాలో, మన తమిళనాడులో, కేరళలో, మలయాళంలో, మనకు బాలీవుడ్లో, ఇప్పుడు ఓవర్సీస్లో మొత్తం జర్మనీలో తీసుకుంటే జర్మనీ ₹1,00,000 ఒక టికెట్ తీసుకురు ఒక అభిమానులు. యూరోస్ 1000 euros తీసుకున్నాడు ఒక అభిమాని. అది మామూలు విషయం కాదు. ఒక అభిమాన హీరో మీద ఉన్న ప్రేమ, అఫెక్షన్. అది దిష్టి గిష్టి అన్ని పోయినాయి. అది దరిద్రం పోయింది. దరిద్రం నా కొడుకు ఎవడో దిష్టి పెడతారు అంతే. మనం రోడ్డు మీద పోతే ఎన్నో అపశకనాలు జరుగుతూనే ఉంటాయి, మనం పట్టించుకోదు మనం. ఎందుకంటే బాలయ్య ఎన్నో చక్రాలు చేస్తాడు. బాలయ్య సంపాదించిన ప్రతి ఒక్క పైసా క్యాన్సర్ హాస్పిటల్కే ఉపయోగిస్తాడు. దానివల్ల ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. అంతేగాని ఇటు హిందూపురం 3 సార్లు సబ్సాపురం ఉండడు 3 సార్లు.
అది ఆ నియోజకవర్గం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాన్ని కేటాయిస్తారు అంతే తప్పించి. సబ్జెక్ట్ సనాతన ధర్మం గురించి కూడా తీసుకున్నారు కదా. హిందూ ధర్మం అంటే మన హిందువుల గురించి, హిందూ ధర్మం గురించి అంటే గొప్ప విషయం అది. ఎందుకంటే ఈ రోజుల్లో జరుగుతున్న మన దాడుల గురించి కానీ అది ఒకటి జరిగింది కదా మన ఇష్యూ, అది అత్యద్భుతం ఇది. ఎందుకంటే ప్రతి ఒక్క హిందువులు ప్రతి ఒక్కరు చూడాల్సిన విషయం ఇది. సినిమా అనేది సనాతన హిందూ ధర్మం ఇది. ప్రతి ఒక్క హిందూ బిడ్డ చూడాల్సిన సినిమా ఇది. కుటుంబంతో చూడాల్సిన సినిమా. అంతేకాని నాకు ఏదో మా బాలయ్య బాబు తీసిండు. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా సినిమాలు పోస్ట్పోన్ చేసుకుని బాలయ్య బాబుకే సపోర్ట్ ఓన్లీ బాలయ్య బాబే తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని కథానాయకుడు. ఒకప్పుడు అన్న ఎన్టీఆర్ ఉండే, ఆ తిరుగులేని చరిత్రను తిరగాల్సింటే ఒక బాలయ్య బాబే. నందమూరి బాక్స్ ఆఫీస్ కింద బాలయ్య బాబే. యువరత్న, బాక్స్ ఆఫీస్ బొనంజా, నటసింహం, లెజెండ్, ఎన్నో గోల్డ్ స్టార్, ఎన్నో బిల్డులు అనేకు. మేము ఎప్పుడు చెప్పుకోం బాలయ్య బాబు గురించి గొప్పగా.